చాలా కాల్స్‌లలో భార్యాభర్తల గొడవలు, అదే విధంగా ఎలా కలుసుకోవడం అని చెప్పి కాల్స్ రావడం జరుగుతున్నవి. మరి వారి కోసము అని చెప్పి చక్కటి రెమెడీ చెప్పడం జరుగుతుంది ఈరోజు. మరి దూరమైనటువంటి భార్యాభర్తలు మరలా కూడా కలిసేటువంటి విధంగా వాస్తవానికి భార్యాభర్తలు అంటే ఎవరైనా కూడా పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బంధము ఈశ్వరుని యొక్క ఆజ్ఞ కనుక తప్పకుండా చిన్నపాటి గొడవలైనా, పెద్దపాటి గొడవలైనా కూడా కలిసిపోవాలి. ఒకసారి వివాహం జరిగింది అంటే అది ఈశ్వరుని యొక్క నాటకంగా భావన చేసుకొని ఆ యొక్క ఆట తప్పకుండా మనం ఆడాలి. అంతేకాని ఏదో చిన్న గొడవ జరిగింది అని చెప్పి భార్యను దూరం పెట్టి, చిన్న గొడవ జరిగిందని చెప్పి భర్తను దూరం పెట్టి, భార్యాభర్త గొడవలలో తల్లిదండ్రులు గానీ, స్నేహితులు గానీ ఎవ్వరు కూడా మధ్యలో రావద్దు. ఇది గుర్తుంచుకోండి. వారిది వారే మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యలోనే ఉండాలి. 100% కూడా ఎలాంటి విషయమైనా కూడా బయటికి రాకూడదు, రానివ్వద్దు. అలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గొడవలు మొదలైతాయి. థర్డ్ పర్సన్ ఎవరైతే వస్తారో తప్పకుండా గొడవలు మొదలైతాయి. మంచి అయినా, చెడు అయినా కూడా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత కలిసిపోవాలి. అది మైండ్‌లో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఒక చక్కటి ఫ్రెండ్ కానీ, మనతో ఏదో గొడవ పడిన తర్వాత మరలా రేపో, ఎల్లుండో, 2 రోజులకో, 3 రోజులకో మరలా కలవడం జరుగుతుంది. తప్పకుండా కలవాలి. అదే స్నేహం. దానికంటే అద్భుతమైనటువంటి బంధం వివాహం. మరి అలాంటి వివాహ బంధానికి సంబంధించి ఎంతో ఓపికగా ఉండాలి. ఎంత అణిగి ఉంటామో అంత పైకి రావడం జరుగుతుంది భార్యాభర్తలు. ఏది? అభివృద్ధి కానీ వారి సంసారం గాని. ఇది గుర్తుంచుకోండి. ధనం విలువ, అదే విధంగా మంచి స్నేహితుని విలువ ఉన్నప్పుడు తెలీదు. దూరం అయితేనే అయ్యో! డబ్బుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కానీ, అరే! ఆ యొక్క ఫ్రెండ్ ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన వస్తుంది. అదే విధంగా పిల్లలు కూడా ఇంట్లో ఎంతో అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇంట్లో ఎంతో అల్లరి చేస్తూ ఉంటే మనకు వారి విలువ తెలవది వాస్తవానికి. అల్లరి చేయొద్దు అని గాని, వారి మీద అరవడం గాని, గొడవ పడడం గాని చేస్తుంటారు. అదే వారు ఏదో సమ్మర్ హాలిడేస్‌కు ఎటైనా వెళ్ళినా, లేదా స్కూలుకు వెళ్ళినా అనుకుంటారు, ఇల్లు మొత్తము కూడా చిన్నబోయినట్టుంది అని గాని, అసలు ఇంట్లో కల లేదు అనేటువంటి ఆలోచన తప్పకుండా మీకొస్తుంది. కనుక అదే విధంగా భార్య, భర్త ఒక ఫ్రెండ్స్ రూపకంగా, ఒక పిల్లల రూపకంగా కలిసిమెలిసి ఉండాలి 100%. భర్త దూరమైతే భర్త విలువ భార్యకు తెలుస్తుంది. భార్య దూరమైతే కూడా భార్య విలువ భర్తకు తెలుస్తుంది. కనుక ఒక 10 రోజులు ఊరికి వెళితేనే ఎంతో ఇబ్బందుంటుంది ఒక భర్తలకు. కనుక భార్యాభర్తలు ఖచ్చితంగా కూడా కలిసి ఉండాలి. ఇంకా పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే సృష్టిలో వాస్తవానికి కూడా నమ్మదగిన వారిద్దరే భార్యాభర్తలు ఖచ్చితంగా కూడా. కనుక భర్త కోపం వల్లనో, ఆవేశం వల్లనో, అదేవిధంగా పాత విషయాలు ఏవైతే ఉన్నా కూడా వదిలేసి ఖచ్చితంగా కూడా చక్కగా కలిసి ఉండాలి అని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే కాలభైరవ స్వామికి సంబంధించి అభిషేకాలు గానీ, కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి నైవేద్యాలు కానీ, అంటే బెల్లము, నేతితో కలిపినటువంటి చేసినటువంటి పదార్థాలతో కాలభైరవ స్వామికి నివేదన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకున్న అర్ధనారీశ్వర స్వామి యొక్క ఫోటో ఇంట్లో ఉన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కాలభైరవ స్వామికి కలాకండు నైవేద్యం కూడా పెడితే చాలా అంటే చాలా విశేషం ఉంటుంది. విన్నారా? కాలభైరవ స్వామికి కలాకందు నైవేద్యం అనేటువంటిది ఎంతో ప్రీతి. అది పెట్టితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దేవాలయంలో నమస్కారం పెట్టుకునేటప్పుడు ఊరికే 2 చేతులను కలిపి నమస్కారం అనేటువంటిది చేయకుండా తప్పకుండా కూడా 2 చేతులను కూడా కలిపి ఇలా నమస్కారం చేసుకోవాలి. దాని వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏది? భార్యాభర్తలకు సంబంధించి భర్త దూరమైన, భార్య దూరమైన రోజు ఒక 41 రోజులు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి భగవంతులకు నమస్కారం చేసుకొని ఎంతో వినయంతో కూడా రావాలి. ఇంకా చూసుకున్నట్టయితే పరిహారాలు వీరికి బెల్లము, నెయ్యితో చేసినటువంటి పదార్థాలు నివేదన,
అమ్మవారికి కమల పుష్పాలతో చక్కగా కూడా కుంకుమార్చన, ఆవు నేతితో దీపారాధన, గోమాతకు చక్కగా కూడా బెల్లము లేదా అరటి పండ్లను పెట్టడం, రామదేవునికి సంబంధించినటువంటి శ్రీరామునికి సంబంధించినటువంటి కథ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం, వినడం, ఎండు మిరపకాయలు అదేవిధంగా ఉప్పును కలిపి దిష్టి తీయించుకోవడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు కనబడుతూ ఉంది. సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఫోటోను మీ యొక్క స్క్రీన్ సేవర్గా కానీ, వాల్‌పేపర్‌గా గానీ, ఇంటిలో ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో హాలులో ఈ యొక్క సీతారాముల కళ్యాణం జరిగేటువంటి ఫోటోని పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరొక మాట, చుట్టూ ఉన్నవారి గురించి విడిచిపెట్టాలి. భార్య భర్తకు తోడు, భర్తకు భార్య తోడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఖచ్చితంగా కూడా. నలుగురి మాటలను పట్టించుకోకూడదు. 100% కూడా చెప్పుడు మాటలు వినకూడదు. ఈ విధంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ విధమైనటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా 41 రోజులలోనే మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః.